హలో అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉంది, మార్కెట్ అంతా కుదేలవుతుంది, రియల్ ఎస్టేట్ మార్కెట్కి గడ్డుకాలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్లో ప్రజెంట్ కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తే దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ సాటర్డే సండే ఐ థింక్ ఐటెక్స్లో ఒక ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి సంక్షోభంలో ఉంటే ఇంత రెస్పాన్స్ వచ్చి ఉండేది కాదు కదా. ముఖ్యంగా చాలామంది బిల్డర్స్కి ఆ స్టాల్స్ వద్దనే వాళ్ళకి బుకింగ్స్ కూడా చాలా బుకింగ్స్ వచ్చాయని చెప్పేసి స్టాల్స్ కండక్ట్ చేసిన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్ చాలా బాగుందనే చెప్పచ్చు. వాస్తవంగా ఈ పుకార్ల వల్ల మౌత్ పబ్లిసిటీ అంటారు, ఈ మౌత్ పబ్లిసిటీ వల్ల ఎక్కువగా మైనస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప మార్కెట్ ఎక్కడ కూడా మీకు ఉదాహరణకి మీరు ఒక 50 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొన్నారు ఒక 5 ఏళ్ల క్రితం. సో మరి మార్కెట్ తగ్గితే అదే 50 లక్షలకు మీ ప్లాట్ ఈరోజు అమ్మగలుగుతారా? మీ రేటు తగ్గించుకొని అమ్మగలుగుతారా? లేదు. మీరే కాదు, ఎవరు చేయరు అక్కడ. ఎందుకంటే 50 లక్షలు పెట్టిన పెట్టుబడి 5 ఏళ్ళు మనం వెయిట్ చేసామంటే ₹1 కోటి అవుతుందనే ఆశతోనే మనం వెయిట్ చేసి ఉంటాం. సో దాన్ని ఎవరు కూడా నష్టానికి అమ్ముకోరు. సో ఇది కూడా అంతేనండి, ఎవరు కూడా నష్టానికి ఎవరు అమ్ముకోరు. రేట్లు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఎవరో బాగా ఇంట్రెస్ట్లో తెచ్చుకొని కన్స్ట్రక్షన్స్ చేసి ఆ వడ్డీల భారం భరించలేక అత్యవసరమైన పరిస్థితిలో తప్ప ఎవరు కూడా వాళ్ళ వస్తువు యొక్క వాల్యూని తగ్గించుకొని ఎవరు కూడా విక్రయించుకోరు. ఇది మనం బాగా గమనించాలి. దీంతోపాటు మార్కెట్ ఎక్కడికి కూడా పోదండి. వాస్తవంగా ఏంటంటే ఇది కుదేలవుతుంది, ఏదో సంక్షోభం వస్తుంది, రకరకాలుగా అంటున్నారు. కానీ నిజంగా హైదరాబాద్ మార్కెట్ ఈజ్ ద ఎంటైర్ డిఫరెంట్ ఆఫ్ ద అదర్ మార్కెట్స్. ఎందుకంటే ఇది చాలా పెద్ద మార్కెట్. హైదరాబాద్ మార్కెట్ మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ మీదనే 50% ఆధారపడి ఉంది. సో ఈ మార్కెట్ని బీట్ చేయటం ఎవరి వల్ల కాదు. కాకపోతే ఇప్పుడు జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారంలోకి వచ్చారు. సో అమరావతిని ఆయన అభివృద్ధిలో తీసుకురావాలనేది ఆయన ఎజెండా, ఆయన చిరకాల వాంఛ, చిరకాల కోరిక. సో దాన్ని ఆయన అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ భాగస్వామ్యంతో పొత్తు కూడా ఉంది కాబట్టి శతవిధాలా ఆయన ప్రయత్నించి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనే నమ్మకం నాకుంది. అయితే ఇదే తరహాలో ఇక్కడి నుంచి పెట్టుబడులన్నీ తరలి వెళ్ళిపోతాయి, హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళిపోతాయి, అమరావతే బాగా అభివృద్ధి చెందుతుంది, హైదరాబాదు వెనకబడిపోతుంది అని చెప్పి చాలామంది అపోహలతో ఉంటున్నారు. కానీ వాస్తవానికి ఇంత పెద్ద నగరం అంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం, అప్పట్లోనే హైదరాబాద్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని నిజాం ప్రభుత్వం అప్పుడే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది ఇక్కడ.
సో ఇంత అభివృద్ధి చెందిన నగరం, ఇంత టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళిన నగరం ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఆటంకం అనేది రాదు. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ న్యూయార్క్ నగరం లాగా మారటానికి ఎంతో ఛాన్స్ ఉంది ఇక్కడ. ఎందుకు అంటే ఇది డక్కన్ పీఠభూమి. దీనికి నగరానికి చుట్టూ ఎటు చూసుకున్నా కానీ మీకు భూమే ఉంది. ఎక్కడ కూడా మీకు నదులు కానీ సముద్రాలు కానీ లేవు. సముద్ర మట్టం అడుగులకి 2600 అడుగుల ఎత్తులో ఉంది. భూకంపాలు రావటానికి కానీ లేక ఈ డిజాస్టర్స్, నేషనల్ డిజాస్టర్స్ రావటానికి కానీ అవకాశాలు కూడా చాలా తక్కువ. సో ముఖ్యంగా చూసుకుంటే అన్ని రకాలుగా వెదర్ కంపేర్ చేసుకుంటే ఈ వెదర్కి అలవాటు పడ్డవాళ్ళు ఎవరు కూడా వేరే నగరానికి వెళ్ళి నివసించడానికి కానీ ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడ వెదర్ అలాంటిది. సో మ్యాక్సిమం ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి నివసిస్తుంటారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ 5,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు వచ్చేవాళ్ళు కూడా అందరూ ఈ భాగ్యనగరంలో ఆశ్రమం పొందుతున్నారు, జీవిస్తున్నారు. అంటే ఈ భాగ్యనగరం హత్తుకుంటుంది. ఎవరు వచ్చినా కానీ నా బిడ్డ అని ఈ భాగ్యనగరం మనల్ని హద్దుకుంటుంది. ఇక్కడ ఏ పని చేసుకొనైనా హ్యాపీగా లైఫ్ని గడిపేయచ్చు. సో ఇలాంటి సోర్స్ మరి ఏ నగరానికి లేదు. ఇది గ్లోబల్ సిటీ. సో ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇదేదో అయిపోతుంది, ఇదేదో సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది అనేది వట్టి మాట. అమరావతి అభివృద్ధి కావాలి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. అంటే 2 దశాబ్దాలు అవుతుంది. ఒక్కళ్ళే డెవలప్ అవుతే ఏముంటుంది? పక్కన వాడు కూడా అభివృద్ధి చెందితేనే కదండి మనకు థ్రిల్లు. నువ్వు ఒక్కడే డెవలప్ అవుతే ఏమవుతుంది? నీ పక్కన వాడు కూడా సుఖంగా ఉంటేనే అందరూ సుఖంగా ఉంటారు. సో నేను అమరావతి అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. అలా అని హైదరాబాదుని తక్కువ అంచనా వేయను. ఎప్పటికైనా హైదరాబాదు మహానగరంగా, ఇంకా మహానగరంగా ఇండియాలో ఇప్పుడు 5వ ప్లేస్లో, ఐ థింక్ 5వ ప్లేస్లో ఉందనుకుంటా. ఇంకా గొప్ప నగరంగా 1-2 స్థానాలకు వెళ్ళే ఛాన్స్ కూడా మన హైదరాబాద్ నగరానికి ఉంది. కాబట్టి ఆ రేంజ్లో హైదరాబాద్ నగరం ఉండాలని, ఎదగాలని నేను కూడా ఆశిస్తున్నాను. సో దీంతోపాటు ముఖ్యంగా ఏంటంటే మన నగరానికి చుట్టూ కూడా కనెక్టివిటీస్ ఎక్కువ అండి. చుట్టూ కూడా కనెక్టివిటీస్ ఎక్కువ. నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ చాలా కనెక్టివిటీస్ మనకి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అయింది. మీకు దీంతోపాటు మెట్రో రైలు సిటీలో ఇప్పుడు ప్రజెంట్ సిటీలో ఉంది. సో దీన్ని మనం విస్తరింపజేయడానికి కోసం అని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్లు ఆల్రెడీ ఇటు విజయవాడ హైవేలో చౌటుపల్లి వరకు, శ్రీశైలం హైవేలో కందుకూరు వరకు, బెంగళూరు హైవేలో షాద్నగర్ వరకు, అటు శంకర్పల్లి వరకు, ఇటు రీసెంట్గా సంగారెడ్డి వైపు కూడా సంగారెడ్డి దాకా పొడిగించాలని చెప్పేసి రీసెంట్గా ప్రతిపాదన చేశారు. సో మెట్రో రైలు నగరానికి చుట్టూ ఒక 50 కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉంది. అంటే మనకి దీంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇంకో యోచన చేస్తాము.
అదేంటంటే రింగ్ రైల్. రీజనల్ రింగ్ రోడ్డు ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవున రింగ్ రైలు కూడా వేయాలని, ఆ ట్రైన్స్ దానికి ప్యారలల్గా రింగ్ రోడ్డుకి ఆ రింగ్ రైలు కూడా వేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రీసెంట్గా అది కూడా తెరపైకి వచ్చింది. సో ఇంత అభివృద్ధి ఉన్నప్పుడు నగరం విస్తరిస్తుంది తప్ప ఎక్కడా కూడా మీకు వెనక్కి వెళ్ళటం అనేది ఉండదు. దీంతో పాటు ముఖ్యంగా విద్యా సంస్థలు చూసుకుంటే మనకి వందల ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్నో యూనివర్సిటీలు, ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అయింది. ఈ విద్యా వ్యవస్థ, విద్యా రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుతుంది. ఐటీ హబ్ ఎలాగో ఎడ్యుకేషన్ హబ్గా కూడా మన హైదరాబాదు మారుతుంది. సో కాబట్టి హైదరాబాద్కి ఎప్పుడు కూడా ఎటువంటి డోకా ఉండదు. రియల్ ఎస్టేట్ పరంగా రాబోయే రోజుల్లో అద్భుతంగానే ఉంటుంది. దేశ రెండవ రాజధానిగా దీన్ని చేయాలనేది ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడే వారు దాన్ని ప్రతిపాదించారు. హైదరాబాద్ని రెండో రాజధానిగా చేయాలి అని చెప్పేసి అప్పుడే వారు చెప్పడం జరిగింది. సో ఇన్ని అవకాశాలు, ఇన్ని అద్భుతమైన సోర్సెస్ ఉండి ఇంత ఉన్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది తప్ప ఏమాత్రం కూడా ఇది కాదు. ఉదాహరణకి తెలంగాణ సంక్షోభం తీసుకోండి. 2008లో ఒకసారి రియల్ ఎస్టేట్ సంక్షోభం రావడం జరిగింది. తర్వాత 2012-13లో తెలంగాణ సంక్షోభం బాగా వచ్చింది. ఆ హ్యాజిటేషన్లో ఇక ఆంధ్ర తెలంగాణ విడిపోతుంది. ఇక తెలంగాణకి ఎదుగుదల లేదు. ఇక ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఆంధ్రాకు వెళ్ళిపోతారు. ఇక్కడ డెవలప్మెంట్ అనేది కుంటుపడిపోద్ది. ఇక కష్టం ఇక్కడ అని ఆ రోజు ఎన్నో రకాలుగా ఎంతోమంది హేళన చేశారు. కానీ విషయం ఏంటంటే ఆ తర్వాత నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఆ 10 ఏళ్ళు కూడా అద్భుతమైన అభివృద్ధి చెందింది. ఒక పెట్టుబడి కూడా ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి ఎక్కడికి కూడా తరలి వెళ్ళలేదు, అంటే తెలుగు రాష్ట్రాలకి. సో అద్భుతమైన డెవలప్మెంట్ జరిగిందనే చెప్పుకోవచ్చు. ఎవరు వెళ్ళలేదు కదా, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, అందరూ కలిసే ఉన్నారు కదా. కలిసి ఉంటే కలదు సుఖం, అంతే. విడిపోతే ఏముంటుంది? కలిసి ఉన్న దాంట్లో ఉన్నంత ఆనందం విడిపోయిన దాంట్లో ఉండదు కదా. పోటీ ఉండాలి. పోటీ అనేది ఖచ్చితంగా ఉండాలనే నేను చెప్తాను. ఎందుకంటే అమరావతి అభివృద్ధి అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉంటే ఆ 2 రాష్ట్రాల మధ్య పోటీ కూడా అద్భుతంగా ఉంటుంది. సో అప్పుడే కదండి మనకి గర్వంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు, ఇండియాలో 2 తెలుగు రాష్ట్రాల్లో 2 రాజధానులు తారాస్థాయిలో ఉన్నాయి అంటే తెలుగు వాళ్ళకి అది గర్వకారణం కదా. కాబట్టి ఖచ్చితంగా అమరావతి డెవలప్ అవ్వాలి, వైజాగ్ డెవలప్ అవ్వాలి, అన్ని సిటీస్ బాగా అభివృద్ధి చెందాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా హైదరాబాదు ఏ నగరంతో పోల్చుకోవటానికి వీలు లేని నగరం. ఇట్స్ ఎ మెట్రోపాలిటన్ సిటీ. దీన్ని వేరే నగరాలతో కంపేర్ చేసి దీనికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని తగ్గించకండి దయచేసి. ఎందుకంటే మనకు తెలుసు ఎంతెంత అభివృద్ధి చెందింది, ఎన్ని బహుళ అంతస్తులు, ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్స్ ఇప్పుడు వస్తున్నాయి మనకి. ఇప్పుడు 60 అంతస్తులు 70 అంతస్తుల బిల్డింగ్స్ కూడా మనకి స్టార్ట్ అయ్యాయి. దుబాయ్ మోడల్లో ట్విన్ టవర్స్ కూడా వస్తున్నాయి.
సో ఇంత అభివృద్ధి ఎక్కడికి పోదు. కొంత సంక్షోభం అంటే టెంపరీగా కొన్ని హడల్స్ ఉంటాయి. మార్కెట్ అనేది ఎప్పుడు ఒకటే స్థాయిలో ఉండదు, అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. ఒక 5 ఏళ్ళు బాగా స్వింగ్లో ఉందనుకోండి మార్కెట్, ఒక 5 ఏళ్ళు కాస్త ఒక స్ట్రీమ్ లైన్లో నడుస్తూ ఉంటుంది. బికాస్ దానికి కారణం ఏంటంటే రేట్లు పెరగటం. బాగా ఈ అధిక రేట్లు పెరగటం కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ స్లో అయినప్పుడు డిమాండ్ అనేది కొంత తగ్గుతుంది. కాబట్టి కొనుగోలుదారుడికి బార్గెయిన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. నిజంగా తెలివిగల వాళ్ళు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కొంత డౌన్ మార్కెట్ ఉన్నప్పుడే పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా ఆ కొనుగోలుదారుడు లాభం పొందుతాడు. ఎందుకంటే బిల్డర్స్ కూడా కొంత తగ్గించే వెసులుబాటు, వాళ్ళ అవసరాలను బట్టి తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడే పెట్టుబడులు పెడితే చాలా అద్భుతమైన ఇది ఉంటుంది. ఇదొక కానీ అలా అని మార్కెట్ ఏమీ పడిపోదు. మార్కెట్ ఎప్పుడు మార్కెట్ లాగానే ఉంటుంది. మన ఆలోచనలు మారుతుంటాయి అంతే. ఓ మౌత్ పబ్లిసిటీ, 10 మంది అన్నారు మార్కెట్ పడిపోయిందంటే హైదరాబాద్ అంటే 11వ వాడు కూడా అదే మాట్లాడతాడు. కానీ వాస్తవంలోకి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మార్కెట్ ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది.